హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక వీకెండ్ ఎపిసోడ్స్ అంటే ఇక నాగ్ సార్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇక ఈ సాటర్డే అయితే అసలు సూపర్ డూపర్ హిట్ లాగా అనిపించింది. అసలు రికార్డ్ని బ్రేక్ చేసినట్టు అనిపించారు సంజన గారైతే. ఎందుకంటే ఇన్ని సీజన్స్ చూస్తున్నాం కదా, ఇంత బ్రతిమలాడి బ్రతిమలాడి సారీ చెప్పించుకోవడం ఎవరినైనా చూసారా? సో ఏ కంటెస్టెంట్కైనా ఇలా అనిపించిందా అంటే దొరికిందా ఇట్లాంటి అవకాశం? నిజంగా ఎవరైనా తప్పు చేయనప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు నిలబడడం అనేది ఇది గేమ్ షోలోనే కాదు, కానీ ఇది నిజ జీవితంలో కూడా ఎవరికైనా ఉండాల్సినటువంటి ధైర్యం, ఆత్మస్థైర్యం అంటారు కదా, అది ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడే పక్కన వాళ్ళు భయపడతారు. లేదు మనం వంగి 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 ఉంటే ఇంకా వంచేసే వాళ్ళే, కానీ మనకి స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది మాత్రం జీవిత సత్యమేనండి. మీలో కూడా చాలామంది ఇలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కావాలని మనల్ని తొక్కేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడండి. అప్పుడు మీ లైఫ్ చేంజింగ్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీజన్ మొత్తం ఈమెకి సాక్రిఫైజ్లు అనే పేరుతో ఈమె ఆటనంతా చెడగొట్టేశాడు బిగ్ బాస్. ఈమెకి అర్థమైంది ఆల్రెడీ మిడ్ ఎలిమినేషన్ అని చెప్పి ఏదో చేయాలనుకున్నాడు, కానీ ఏదో చేశాడు. ఆమెని హౌస్లోకి నార్మల్గా తీసుకొని వద్దాం అనుకున్నాడు, ఏదో ఒక ట్రైల్ వేద్దామని ఏదో సాక్రిఫైజ్లు అని చెప్పాడు. సరే, సాక్రిఫైజులు చేసిన వాళ్ళు కామ్గా ఉంటారా? అస్సలు ఉండరు కదా. గీకి గీకి ఆమెని రెచ్చగొట్టారు. సరే పోనీలే, 13th 12th వీక్ వరకు కామ్గానే ఉందామనుకుంటే మధ్య మధ్యలో నామినేషన్స్లో ఈ పాయింట్స్ తీసుకొచ్చి మనసుని నొచ్చుకునేలాగా చేశారు. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ వీక్లో అందరూ సంతోషంగా ఉండాల్సిన టైంలో ఆమెకు కూడా అక్కడ కూడా ఏదో ఒక బిగ్ బాంబ్ అన్నట్టుగా ఆమె ఫ్యామిలీ రాదని చెప్పారు. ఇక్కడ కూడా మళ్ళీ టైంని సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి కొంతమందికి వచ్చింది. అక్కడ కూడా ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి ఇక ఇమ్మాన్యుయల్ని, అలాగే ఇమ్మాన్యుయల్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ దగ్గర 1 minute మాత్రమే అడిగింది. అక్కడ కూడా పక్కన వాళ్ళంతా సూటిపోటి మాటలే, మీకున్న టైమే చాలా తక్కువ కదా, మీరు మళ్ళీ ఇచ్చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఎలా, ఏదో ఒకటి అన్నారు. అది వాళ్ళ మంచి కోసమో చెడు కోసమో ఏదైనా అన్నారు కదా. ఈ మాటలన్నీ పడుతున్నది ఎవరు? సంజన గారు మాత్రమే కదా. ఏమి ఒక మనిషిని ఇంతమంది టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మనకు ఒక చిన్న మాట మన తల్లిదండ్రులు అంటేనే మనం తీసుకోలేం. ఇలాంటి వాళ్ళందరి చేత ప్రతిసారి అవమానపడాలంటే ఒక మనిషి ఎంత వరకు భరించాలో అంతకు మించి భరించింది ఈ సీజన్లో ఆవిడ. ఇక చివరికి వచ్చేసరికి నిన్న గేట్స్ ఓపెన్ చేసేసరికి కూడా ఓకే సార్, నేనైతే కష్టపడి వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటాను చాలా నీట్గా చెప్పింది. అక్కడ రిక్వెస్టింగ్గా చెప్పింది. ఎప్పుడైతే ఈ నలుగురిని పైకి లేపారో మళ్ళీ సాక్రిఫైస్ అనే మాట వచ్చిందో, నాకు వద్దురా బాబోయ్, ఇంతకంటే వరస్ట్ అయిన థింగ్ ఇంకోటి లేదు నా లైఫ్లో అని చెప్పేసి నేను చక్కగా వెళ్ళిపోతానని ఎప్పుడైతే యూటర్న్ తీసుకుందో చూడండి, నిజంగా బిగ్ బాస్ టీం అందరికీ బ్లాక్ అయిపోయి ఉంటుంది మైండ్ తోటే. ఇక తర్వాత సారీ కూడా చెప్పనని చూడండి, ఇక అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయింటే హౌస్ మేట్స్కి కూడా. ఇలాంటి వాళ్ళని మనమేంట్రా బాబోయ్, ఇంత ఆమె సారీ చెప్పేసి ఏదో అయిపోతుందిలే అని అనుకున్నాం, ఇదేంటి ఇలా రివర్స్ తిరిగింది అని అందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టుంటారు. సరే, ఇదంతా నిన్న జరిగిపోయింది అనుకుంటే ఈరోజు చూసారా, మళ్ళీ చక్కగా ముందైతే కొన్ని క్లిప్స్ అయితే వేస్తారు, సినిమా క్లిప్స్. అందరూ హ్యాపీగా ఆ క్లిప్స్ చూసి ఎవరు గెస్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఒక పాయింట్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా ఫన్ గేమ్ అయితే ఆడుకుంటారు. ఇంతవరకు బాగుంది. సెకండ్ ప్రోమో చూసేసరికి ఒక చెట్టు పెట్టి అందరి ఫొటోస్ని పెట్టి హ్యాపీగా ఎవరు ఈ ఫ్యామిలీ ట్రీలో ఉండకూడదో వాళ్ళని తీసి ఆ ఫోటోని తీసి డస్ట్బిన్లో వేయండి అని చెప్తారు. మన హౌస్ మేట్స్ ఎలాంటి వాళ్ళంటే గొర్రెలు లాంటి వాళ్ళు. ఒక గొర్రె ముందు ఒక సైడ్ వెళ్తూ ఉంటే ఇంకా ఆ సైడే అందరూ వెళ్తుంటారు. ఇక ఏది ఆలోచించరు. ఇక మనకు ఆలోచన శక్తి కూడా లేదు. వీళ్ళంతా అనుకున్నది ఒకటే ఒకటండి, నిన్న ఇంత గొడవ జరిగింది, సో ఇక ఈమెను ఉంచరు, సో ఇక ఓటింగ్ అంతా పడిపోయింటుంది, ఇంత చేసింది కాబట్టి, ఇంత డ్రామా చేసింది కాబట్టి ఇక ఈమెకి ఓటింగ్ లేకుండా హ్యాపీగా ఈరోజు ఆమెను పంపించేస్తారు. మనమంతా ఫ్యామిలీ ట్రీలో ఒకే చెట్టుకి ఒకే గువ్వల్లాగా, ఒకే ముద్దు బిడ్డల్లాగా, లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం కలిసి ఉందాము, తండ్రి కూతురు, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, లవ్వర్స్ అందరం కలిసి ఉందామని అనుకున్నారు. వీళ్ళందరికీ ట్విస్ట్ ఇచ్చే విధంగా ఆమె సేవ్ అయిపోయి ఈరోజు హ్యాపీగా అక్కడ కూర్చుంటారు చూడండి, లాస్ట్ రౌండ్ దాకా కూడా వెళ్లకుండా. అప్పుడు వీళ్ళకి అనిపించుంటుంది, ఇప్పుడు వీళ్ళంతా అనుకున్నది ఒకటే, ఈరోజు వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఆమె ఆమె ఫోటోని తీసేసి డస్ట్బిన్లో వేసేస్తే సూపర్గా ఉంటుంది కదా అని చెప్పేసి అందరూ తీసుకోబోయి సేమ్ ఒకే ఫోటోని డస్ట్బిన్లో వేసి 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 సుత్తి లాజిక్లు, సుత్తి
మాటలు చెప్పేశారు. ఇక సుమన్ శెట్టి బచ్చి నాకు ఈ మధ్య మీరు ఏమైనా అనుకోండి కానీ ఆయన్ని గారు అనాలన్నా కానీ నిజంగా విరక్తి పుడుతుంది. ఒక మనిషి ఆయన్ని ఫస్ట్‌లో చూసినప్పుడు చాలా అమాయకుడు. నిజంగా ఇలాంటి వ్యక్తి మంచి వ్యక్తి అని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరు అనుకున్నారు. రాను రాను ఆయన గేమ్‌ని చూసినప్పుడు ఈయనేంటి వచ్చిన ఆడియన్స్ అంత పైకెత్తుతున్నారు. ఆయన చేసింది ఏముంది అని అనుకుంటూ వచ్చారు. చివరికి వచ్చేసరికి మరీ ఆయన గేమ్ ఏమైపోయిందంటే జస్ట్ సంజన నాకు సపోర్ట్ చేయలేదు అందుకే షేర్ ఇదొక్కటే షేర్ అదే మాట అదొక్క మాటతో సీజన్ మొత్తం లాక్కొని వచ్చేసాడని అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాగార్జున సార్ అడిగిన మాట మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. నామినేషన్స్లో అదే, కంటెండర్ రేస్ నుంచి తీసేయాలన్నా అదే, నీకు ఏ బాధ వచ్చినా సంజన నాకు సపోర్ట్ చేయలేదు ఆమెను తీసేస్తాను, ఈ మాట తప్పితే ఈ డైలాగ్ తప్పితే ఇంకొక డైలాగ్ నీకు రాదా నాయన, నువ్వు ఇంకొక డైలాగ్ చెప్పవా నాయన, ఇక నీకు జీవితంలో ఇది ఒక్కటే పాటే నాయన అన్నట్టుగా చెప్పాడు. చూడండి హైలైట్ అనిపించింది. ఇలాంటి మాటలన్నీ ముందుగానే చెప్పాలి ఇలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏమొస్తుంది, కంటెంట్ వస్తుందా, లేకపోతే గేమ్ ఏమైనా ఆడేస్తున్నాడా, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నాడా, ఏమి ఇస్తున్నాడని ఆయన ఉంచుకొని ఉన్నారు. ఇన్ని రోజులు లాక్కొచ్చింది సరిపోలేదా, మళ్ళీ ఈ రోజు కూడా ఇంకా ఆయన్ని పెట్టి ఆయనకి ఏమొస్తుంది, ఆయనకి ఏమీ తెలియదు, ఏమీ రాదు కూడా, ఇక గేమ్ కూడా ఆడేది ఏమీ లేదు. ఆ సంజన పేరుని పట్టుకొని నామినేషన్స్లో వేసుకొని ఒక చిన్న డైలాగ్ చెప్పేస్తే సరిపోద్ది. ఎవరైనా మన పైకి వచ్చారనుకోండి, 4 పవర్ఫుల్ డైలాగులు మాట్లాడేసి ఏడ్ చేశారనుకోండి, ప్రజలు ఏం చేస్తారు, ఓట్లు వేసేస్తారు, నన్ను ఉంచేస్తారు. ఇదే ఆయన సేఫ్ గేమ్. ఇక తనుజ చెప్పింది చూడండి, ఏం లేదు సార్ ఆమెకి ఏమంటే అది మాట్లాడేస్తుంది అని, మరి ఈమెం చేస్తుంది, దివ్యాని ఏం చేసింది, టార్గెటే కదా చేసేది. ఇప్పుడు నీకంత కోపం ఉంది, అక్కడే నామినేషన్స్లో ఇద్దరు హక్ చేసుకుంటారు, మళ్ళీ ఏదైనా టాస్క్లు వచ్చినప్పుడు ఆ మీద గ్రడ్జ్తోనే కదా నువ్వు అన్నీ మాట్లాడేది. మీరంతా చేసేది ఏంటి, అందరూ చేసేది అక్కడ అంతే. కాకపోతే ఈమెని బయటికి ఎక్స్పోజ్ చేసి అందరూ ఈమెని చెడ్డగా చూపిస్తున్నారు, ఇక మిగిలిన వాళ్ళందరినీ దాచేస్తున్నారు. ఇక నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నానండి. నిన్న ఈ విషయం మాట్లాడడం మర్చిపోయాను. ఇప్పుడు కళ్యాణ్ అంటే నాకు కూడా ఇష్టమే, ఎందుకంటే చాలా కామనర్ అనే అబ్బాయి ఇంత పేరు తెచ్చుకోవడం అంటే మంచిదే, అన్నిట్లో స్టాండ్ తీసుకుంటాడు, బాగా మాట్లాడతాడు. కాకపోతే నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఇప్పుడు సంజన గారు ఒక చిన్న మాట, మొన్న రీతుని ఏదో మాట అన్నాడు, కరెక్ట్గా ఆ వర్డ్ గుర్తు రావట్లేదు కానీ ఆ బాల్స్ గేమ్ అప్పుడు ఆమె ఒక మాట అనింది, దాన్ని ఎంత హైలైట్ చేసి ఆమె సారీ చెప్పించారు కదా. నిన్న అంత పెద్ద బూత్ మాట, అంటే ఒక వల్గర్ వర్డ్ అని అనుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక వర్డ్ అయితే యూజ్ చేశాడు కదా, అది బీప్ వేశారంటే ఒక అనకూడని మాట అన్నట్టే కదా. ఇది అక్కడ కూడా చూపించలేదు, తను సారీ చెప్పగానే అసలు ఆ వీడియో కూడా చూపించలేదు కదా. అంటే ఇక్కడ పార్షాలిటీలు ఎందుకు, ఏదైనా కరెక్టా రాంగ్ అందరికీ ఒకే జడ్జిమెంట్ ఉండాలి కదా. కంటెస్టెంట్స్లో మళ్ళీ మీకు భేదాలేంటి. ఇక నెక్స్ట్ దివ్య తనూజ ట్రైన్ గేమ్ అప్పుడు దివ్య వచ్చేసి తనూజాని తీసేద్దామని మాట్లాడిన వీడియోస్ అన్నీ వేసి నువ్వు గెలవాలనుకో కానీ పక్కన వాళ్ళని తీసేయాలనుకోవద్దమ్మా, అది మంచిది కాదని చెప్పినప్పుడు నిన్న తనూజ చేసింది ఏంటి, ఆ నైఫ్ రీతుకిచ్చి దివ్యాన్ని తీసేస్తానంటేనే ఇస్తానని చెప్పింది, అది కూడా కుట్రే కదా. మరి ఇలా చేస్తుంటే ఎవరికైనా కానీ సెలబ్రిటీస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఈ బిగ్ బాస్ షోకి రావాలంటే ఎందుకు రావాలనుకుంటారు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే. ఇక రియాలిటీ షో అని చెప్పుకునేదానికి ఏముంటుంది, రియాలిటీని చూపించిన రియాలిటీగా మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి బయట ఎలిమినేట్ చేసేస్తారు. ఇక ఎవరు మాట్లాడతారు, అందరూ అక్కడ ఫేక్ గేమ్ ఆడుతున్నట్టే కదా. ఓకే, ఇదంతా పక్కన పెట్టేసి ఈరోజు ఇక మొత్తానికి ఆ ఫ్యామిలీ ట్రీ నుంచి ఇక ఇమ్మాన్యుయల్ కూడా తీయడం చూడండి, నిజంగా అది వండర్ అనిపించింది. ఒక వ్యక్తితో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి. అలాగే వాళ్ళని ఎంతవరకు అంటే ఇప్పుడు ఒక తల్లిగా ఆమె ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ గురించి ఎప్పుడు ఈ సీజన్ మొత్తంలో బ్యాడ్గా చెప్పలేదు. ఇక్కడ తనూజ భరణి గారి గురించి చెప్పింది, భరణి గారు తనూజ గురించి చెప్పాడు, దివ్య భరణి గారి గురించి చెప్పింది, తనూజ గురించి చెప్పింది. ఇక డేమాన్ అలాగే రీతు వీళ్ళిద్దరైతే ఎప్పుడు తగాదాలు వేసుకుంటూనే ఉంటారు, మళ్ళీ ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ళ దగ్గర చెప్పుకుంటూనే ఉంటారు. కానీ నాకు తెలిసి కళ్యాణ్ అండ్ సంజన గారు మాత్రమే, కళ్యాణ్ తనూజ గురించి ఎక్కడ ఏం చెప్పలేదు బ్యాడ్గా, ఇమ్మాన్యుయల్ గురించి సంజన గారు ఎక్కడ బ్యాడ్గా చెప్పలేదు. ఇలాంటి ఆమె త్రీని అతను తీసేయడం నిజంగా నాకైతే తప్పుగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పోస్టర్స్ వేస్తారు కదా, ఇక జగదీక వీరుడు అతిలోక సుందరి ఎవరు అనగానే డేమాన్ పవన్ రీతు అనగానే లేదు అని చెప్పేసి మన తనూజ అనేస్తారు. ఇక్కడ భలే చెప్పినట్టు నాకైతే అనిపించింది. ఫన్ అయినా ఏదైనా అతిలోక సుందరి కాదు అతి చేసే సుందరి అని పెట్టుంటే భలే ఉన్నాను కానీ ఇక భరణి గారు
అవుతారు. దేశముదురు ఎవరంటే సుమన్ శెట్టి గారని దివ్య చెప్తుంది. కాదు మన ఇమ్మాన్యుయల్ అని చెప్పి చెప్తారు. ఇక గీతా గోవిందం ఎవరంటే ఇక ఎవరు ఇద్దరు డేమాన్ పవన్ అలాగే రీతు. ఈ పోస్టర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎలిమినేషన్ రౌండ్ కూడా సూపర్గా అనిపించింది. ఎవరు ఊహించుండరు సుమన్ శెట్టి గారు లిస్ట్లో ఉంటారని. అస్సలు అందరికీ వండర్ అయిపోయింటది. నిజంగా ఈయన కూడా కాస్త భయం అన్న ఏర్పడుతుందేమో, కానీ ఈయన తీసేయడం మాత్రం అసలు నిజంగా జరిగితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇక హౌస్ మేట్స్ అంతా కూడా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో. ఆమె స్ట్రాంగ్గా నిలబడిన దాన్ని బట్టి ఆమెకి ఎలాంటి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో. లేదు మన హౌస్లో మనం ఏమైనా చేసుకోవచ్చు, మనము ఒకే సీట్లో కూర్చున్నా లేదంటే ఒకరితో ఒకరు ఫేక్ గేమ్ ఆడుకుంటున్నా మనల్ని ఉంచుతారు అనుకోవడం మాత్రం అవివేకమని అర్థమైపోతే దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.